Hello friends, welcome to TechNews episode 991. ఈరోజు డేట్ 4th April 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్లో రెడ్మీ నోట్ 10T 5G దీని మీద ₹1000 కూపను ప్లస్ ₹1000 ఏమో మీకు ఐసిఐసిఐ కార్డ్ మీద ఆఫర్ ఉంది. కొన్ని ఐసిఐసిఐ కార్డ్స్కి 1500 వస్తుంది, కొన్నిటికేమో మీకు 1250 వస్తుంది. సో ఎంతైనా మీకు ₹2000 డిస్కౌంట్ పోతే మీకు అరౌండ్ ఇది ₹12000 వస్తుంది. మంచి డీల్, ఒక లుక్ అయితే వేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీకు సోనోట్రిక్స్ అనే ఒక బ్రాండ్కి సంబంధించిన ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంది. ఇది రెగ్యులర్ ప్రైస్ 1600 ఉంటుంది, కానీ ఈరోజు లూట్ డీల్ అవైలబుల్గా ఉంది ₹399. సో అందులో రెడ్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే ఏమనుకోవద్దు. మీరు మనకి ఇలాంటివి అన్నీ కూడా మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, సో అక్కడ నుంచి మీరు ఫాలో అయితే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఛానల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈరోజు దాదాపు 2 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ కంటే ఎక్కువ అవుతున్నట్టుంది, రియల్మీ X50 Pro అనే ఒక మొబైల్ లాంచ్ చేశారు కదా, ఇండియాస్ ఫస్ట్ 5G మొబైల్ అనుకుంటా అది. సో దీనికి Android 12కి సంబంధించిన అప్డేట్ని రోల్అవుట్ చేశారు. Realme 3.0కి సంబంధించిన అప్డేటు. సో ఎవరైతే Realme X50 Pro వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. అలాగే Realme 7 Pro మొబైల్ ఉంది కదా, ఇది కూడా దాదాపు 2 ఏళ్ళు అవుతున్నట్టుంది లాంచ్ అయిపోయి. సో దీనికి కూడా Realme 3.0 అంటే Android 12కి సంబంధించిన అప్డేట్ని రోల్అవుట్ చేశారు. సో Realme 7 Pro మొబైల్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రోల్అవుట్ అయింది. అలాగే Realme ఈ మంత్ 7వ తారీఖున మన ఇండియాలో ఒక భారీ ఈవెంట్ చేయబోతుంది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఒక 4 ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నారు. Realme GT2 Pro. సో ఈ ఫోన్ మాత్రం సూపర్గా ఉంది కూడా. ఆల్రెడీ దీనికి సంబంధించిన కొన్ని కెమెరా శాంపుల్స్ కూడా ఈరోజు షేర్ చేశాను. ఎక్సలెంట్ కెమెరాస్ అయితే దీంట్లో ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మీకు మన ట్విట్టర్ అకౌంట్లో ఇంకా చాలా ఫొటోస్ అయితే నేను షేర్ చేస్తాను, డిఫరెంట్ ఫొటోస్, అవన్నీ ఒకసారి చెక్ చేయండి. దీంట్లో మెయిన్గా మీకు ఒక మైక్రోస్కోపిక్ కెమెరా ఉంటుంది. ఇది మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా మైన్యూట్ దగ్గరలో ఉన్న ఫొటోస్ కూడా సూపర్గా వస్తున్నాయి, క్వాలిటీ అయితే అది కూడా దాంట్లో బాగుంది. అండ్ ఓవరాల్గా ఈ ఫోన్లో కెమెరాలు చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అన్బాక్సింగ్లో మాట్లాడుకుందాం మేమేమనేది. సో ఛానల్ ఫాలో అవుతున్నాయి, అన్బాక్సింగ్ వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ ఫోన్స్ అలాగే వాటికి సంబంధించిన కెమెరా శాంపుల్స్ ఇవన్నీ మన ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మీకు అక్కడ నుంచి మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అనేవి త్వరగా న్యూస్ అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది. సో ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ రియల్మీ ఇదే ఈవెంట్లో Realme 9 4G అనే ఒక మొబైల్ని తీసుకురాబోతుంది. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రైజింగ్గా దీని గురించి వెయిట్ చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా తెలిసిపోయినాయి. 98 AMOLED స్కాన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, దీన్ని మళ్ళీ హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా వాడుకోవచ్చు, హార్ట్ రేట్ చెక్ చేసుకోవడం కోసం కూడా వాడుకోవచ్చు. అండ్ దీంట్లో ఫైనల్గా ఈరోజు దీనికి సంబంధించిన ప్రాసెసర్ కూడా రివీల్ అయిపోయింది. ఇది స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ దీంట్లో యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ప్లస్ రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. సో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అరౌండ్ నేను అనుకోవడం 15,000 కంటే తక్కువ బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేస్తేగా సూపర్ ఫోన్ అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మెయిన్గా AMOLED స్క్రీన్, 98 అండ్ Qualcomm Snapdragon 680 4G ప్రాసెసర్, 108 మెగాపిక్సెల్ లాంటి మెయిన్ కీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి సో చాలా ఇంట్రెస్టింగ్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అండర్ 15,000లో పెడితే మాత్రం ఇది కిల్లరే. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది 7వ తారీఖు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇదే ఈవెంట్లో వీళ్ళు Realme TV స్టిక్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇదే ఈవెంట్లో వీళ్ళు Realme బుక్ ప్రైమ్ అనేది లాంచ్ చేయబోతున్నారు. 16GB వేరియంట్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇవన్నీ దీంట్లో ఈ ఈవెంట్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ Realme వాళ్ళు ఈరోజు ఫిలిపైన్స్లో మీకు Realme ప్యాడ్ మినీ లాంచ్ చేసేసారు. ఇది 8.7 inches డిస్ప్లేతో వచ్చే మినీ ప్యాడ్ అనమాట. దీంట్లో వీళ్ళు యూనిసాక్ టైగర్ 616 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్, 6700 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ప్యాడ్ ఉంటుంది. 8.7 inches LCD డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. సో దీని ప్రైజు అక్కడ కరెన్సీని మన కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ 14,000 దాకా ఉంటుంది, కానీ మన ఇండియాలో ఎంత ప్రైస్కి లాంచ్ చేయరు. ఎందుకంటే దీని హయ్యర్ వేరియంట్ అంటే ఒరిజినల్ Realme ప్యాడే మన ఇండియాలో అరౌండ్ 12,000కు లాంచ్ చేసినట్టున్నారు. అందుకని ఇది అంత ఉండదు. నేను అనుకోవడం 10,000 లోపే దీన్ని వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి. ఇది మేబీ మనం ఈ మంత్ ఎండింగ్లో లేదంటే వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే
చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ సూన్ మన ఇండియాలో వన్ప్లస్ నాడ్ CE2 లైట్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ లాంటివి అయితే ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంది. ఇది ఎక్కువ టైం అయితే పట్టదు. ఆల్రెడీ మనకి ఇంతకుముందు లీక్ అయిపోయిన రోడ్ మ్యాప్ ప్రకారం కూడా ఈ మంత్లో నాడ్ CE2 లైట్ అనేది లాంచ్ అవ్వాలి. సో ఈ మంత్ ఎండింగ్లో మన ఇండియాలో ఈ నాడ్ CE2 లైట్ అయితే లాంచ్ అవుతుంది. అండ్ దీంతోపాటు వన్ప్లస్ నాడ్ బడ్స్ కూడా రాబోతున్నాయి. వీటికి సంబంధించిన రియల్ లైఫ్ ఇమేజెస్ కూడా ఈరోజు బయటకు వచ్చినాయి. టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఉండే ఇమేజెస్ అనమాట ఇవి. సో ఇవి కూడా మనకి వీళ్ళు ఇదే నాడ్ CE2తో పాటు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ నాడ్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా. సో వీళ్ళ నాడ్ 2 ఉంది కదా, వీళ్ళ ఆస్థానా ఇది బాగా రీసెంట్గా ఇష్యూస్ అయిన ఏదైతే ఫోన్ ఉందో అది ఇంకొకటి ఇష్యూ అయింది. అక్షయ్ వర్మ అనే పర్సన్ది నవంబర్లో కొన్నారు. ఇప్పుడేమో ఇది బ్లాస్ట్ అయిపోయింది, ఘోరంగా కాలిపోయింది. ఇది కూడా ఆ పర్సన్కి అయితే ఏం కాలేదు కానీ ఫోన్ మాత్రం ఘోరంగా కాలిపోయింది అనమాట. సో ఈ వన్ప్లస్ నాడ్ 2 వీళ్ళు ఆపేసినా అయిపోయేది, ప్రొడక్షన్ ఆపేసి దాన్ని సస్పెండ్ చేసి లేకపోతే ఉన్న వాటిని వెనక్కి తీసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేసి ఇచ్చినా అయిపోయేదని నేనైతే అనుకున్నాను. సో దీని మీద మీరేమనుకున్నారు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ఉన్నారు కదా, టెస్లా అధినేత. సో ఈయన ట్విట్టర్లో 9.2%ని తీసేసుకున్నారు. సో ఇది 9.2% వర్త్ ఎంత తెలుసా? $3 బిలియన్ అట. అమ్ము మామూలుగా కాదు. అయితే ట్విట్టర్ది కూడా ఆస్తులు బాగానే ఉన్నాయి అనమాట. సో ఈయన ఇప్పుడు ట్విట్టర్ మీద ఇంట్రెస్ట్తో 9.2% అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A33 5Gని కూడా లాంచ్ చేసి దీనికి సంబంధించిన ప్రైస్ అయితే ఈరోజు లీక్ అయిపోయింది. దీని ప్రైస్ నియర్లీ 28,000 దాకా ఉంటుందంట. జనరల్గా ఇదేంటంటే ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ ఏ సిరీస్ అంటే దీంట్లో స్పెసిఫికేషన్ చూడడానికి దగ్గర M33 5G ఉంది కదా. సో దానికి దగ్గరగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐకూ నుంచి ఐకూ సూన్ చైనాలో ఐకూ నియో 6ని లాంచ్ చేయబోతుంది కదా. దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అలాగే టీజర్లు అలాగే టీజర్ వీడియోస్ లాంటివి ఆల్మోస్ట్ బయటకు వచ్చినాయి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో తక్కువ ప్రైస్లోనే రావచ్చు. అండ్ ఇది మన ఇండియాకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీనికి ఏ పేరుతో తీసుకొస్తారో తెలియదు కానీ ఈ ఐకూ నియో 6 సిరీస్లో మాత్రం ఒక ఫోన్ మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక మంచి VPN అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు OXP VPN. దీని ప్రైస్ ₹1,250. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్, వాళ్ళ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.